వెల్కమ్ టు వ్యూ పాయింట్. అర్జున్ రెడ్డి మూవీలో ఎంత అన్ఫేర్ ఇది అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ నలుగురు కలిసినప్పుడు ఈ డైలాగ్ ని వాడుతుంటారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు అనే కదా మీ డౌట్. అక్కడికి వస్తున్నా. మీ గ్యాంగ్ లో ఓ ఫ్రెండ్ ఏదోటి తింటూనే ఉంటాడు. చిరుతిండ్లు అంటే మహా ఇష్టం. వద్దు అనే మాట లేకుండా మొహమాటం పడకుండా అన్ని లాగించేస్తాడు. కానీ అంత తింటున్నా చూడడానికి మాత్రం సన్నగా ఉంటాడు. మీరేమో ఏం తినకపోయినా కాస్త బొద్దుగా కనిపిస్తారు. అలాంటప్పుడే అనిపిస్తుంది ఎంత అన్ఫేర్ రా ఇది అని. నోరు కట్టేసుకొని క్యాలరీలు లెక్కలేసుకొని తింటున్న మీరేమో లావుగా కనిపిస్తారు. ఎలా పడితే అలా తినే మీ ఫ్రెండ్ మాత్రం సన్నగా ఉంటాడు. అమ్మాయిల గ్యాంగ్ లోనూ ఇలాంటి ఓ పర్సన్ తప్పకుండా ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? కొంతమంది ఎంత తిన్నా ఏం తిన్నా ఎందుకు బరువు పెరగరు? దీని వెనకాల ఏమైనా మిస్టరీ ఉందా? ఈ విషయాలు డీటెయిల్ గా తెలుసుకుందాం. దీని వెనకాల ఏదో సీక్రెట్ ఉంటుంది కదా. కానీ అలాంటి రహస్యాలు ఏమీ లేవు. ఇదంతా సైన్స్ ప్రకారమే. జెనెటిక్స్ తో పాటు ఎంత న్యూట్రిషన్స్ తీసుకుంటున్నారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మాత్రమే వెయిట్ గెయిన్ కి కారణం అవుతుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన సంగతి. మరి దీని గురించి కాస్త డీప్ గా మాట్లాడుకుందామా? శరీరం తీరు ఇదే కారణం. కొందరి శరీర తత్వం అలా ఉంటుంది. ఏం తిన్నా సరిగ్గా వంట పట్టదు, అందుకే అలా సన్నగా కనిపిస్తారు. కానీ ఇలా అనుకోవడం కేవలం మన సంతృప్తి కోసమే. అసలు కారణాలు వేరే ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. నిజానికి ఎంత తిన్నా లావు అవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి మరీ మీరు అనుకున్నంత రేంజ్ లో ఏమి తినడు. ఉదాహరణకు, రోజు మీ ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తింటున్నారని అనుకుందాం, కానీ ఆ తర్వాత తీసుకునే ఫుడ్ తక్కువ క్వాంటిటీలో ఉండొచ్చు. ఆ రోజంతా స్నాక్స్ కూడా లైట్ గానే తీసుకుంటవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే క్యాలరీలను అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని అర్థం. కొంతమంది కాస్త తినగానే కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది, అక్కడితో ఆపేస్తుండొచ్చు. క్యాలరీల లెక్కల్లో చూస్తే మీరు అనుకున్నంత ఎక్కువ మొత్తంలో అయితే వాళ్ళు తినరు. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఓసారి తీసుకుంటే ఆ రోజంతా వేరే ఏమీ తినకుండా కంట్రోల్ చేసుకుంటారు కొందరు. ఇది కూడా వాళ్ళు సన్నగా ఉండడానికి ఓ కారణం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఫిజికల్ యాక్టివిటీ అన్నంత మాత్రాన జిమ్ కి వెళ్లి వెయిట్ లిఫ్టింగ్లు చేయడం అనే కాదు. సింపుల్ గా వాకింగ్ చేయడం కూడా వ్యాయామే.